తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికి హామీ ఇచ్చిన కేవలం 36 రోజుల్లోనే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం గర్వకారణమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ అడ్లూరి లక్ష్మణ్ తదితరులు శుక్రవారం విచ్చేస్తున్నట్లు తెలిపారు. గూడెం దేవస్థానాన్ని 70 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిప్పిరి సభలో హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారమే నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని పేర్కొన్నారు. హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సింగరేణి కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లా కేంద్రంలో అందజేయనున్నట్లు వెల్లడించారు. సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఇది ఎంతో ఆనందదాయకమైన సందర్భమని, ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ జరగడం సంతోషకరమని అన్నారు. ఎల్లుండి ఆదివారం నిర్వహించనున్న కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పిలుపునిచ్చారు. గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పెద్దలు శ్రీధరబాబు గారు, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి సురేఖమ్మ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, సీతక్కతో మాట్లాడతాను కన్ఫర్మ్ కాలేమో భవిష్యత్తు కూడా వస్తాను. ఏదైతే ఇక్కడ కార్యక్రమం పిప్పిరి సభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే గూడెం టెంపుల్ గురించి చెప్పినో వారు చెప్పి 40 రోజులు అయింది. 40 రోజులు కాలే, 36 రోజులు 36 రోజులు అయితే ఉంటుంది. 6th ఏప్రిల్ నాడు అక్కడ పిప్పిరి సభలు చెప్పడం జరిగింది. 75 కోట్లని అడిగినప్పుడు తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. అది దాని 70 కోట్లకు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసినందుకు ఉప ముఖ్యమంత్రి గారికి, పూర్తి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి గారికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ అంటే ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిన తర్వాత 36 రోజుల లోపల శాంక్షన్ వచ్చి రేపు ఫౌండేషన్ వేయడం అనేది ఇది ఒక చరిత్ర. 70 కోట్లలో 58 కోట్లేమో గూడెం అభివృద్ధికి, టెంపుల్ అభివృద్ధికి, 12 కోట్ల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా గార్డ్స్ కోసం, గార్డ్స్ అంటే వాష్రూమ్స్ గార్డ్స్, కొంత గెస్ట్ హౌస్. దాంతోపాటు ఇక్కడ కూడా ఏదైతే విశ్వనాథాలయం ఉందో ఇది కూడా దాదాపు 1963 అట్లా కంప్లీట్ ఉందో దాన్ని కూడా 3 కోట్ల శాంక్షన్ అయింది. ఇంకొక 1,94,00,000 CDF కింద శాంక్షన్, అది కూడా కామన్ గుడ్ డెవలప్మెంట్ ఫండ్ కింద శాంక్షన్ అయింది. 4,94,00,000, ఇంకొక 3 కోట్లు కూడా వేరే అవకాశం వస్తుంది. 8 కోట్లు మిగతా అందరూ వ్యాపారస్తులతో మాట్లాడి ఇంకొక 2 కోట్లు జమ చేసి 11 కోట్ల వరకు అయితే ఈ టెంపుల్ మరొక 100 సంవత్సరాలు దాన్ని చూడకుండా, అంటే మళ్ళీ ఏ పని లేకుండా చేయవచ్చు. ఈ 2 కార్యక్రమాలు గూడెంలో మన ఈ మంత్రులందరూ అక్కడ రేపటి నుంచి వస్తారు. దాని ఫస్ట్ గూడెం ప్రోగ్రాం ఉంటుంది. ఆడ ఇంకొన్ని వేరే ఇంకో కార్యక్రమం ఏంటంటే కాన్స్టిట్యున్సీగా నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గం ఉన్న 97 ఐకేపీ సెంటర్లకు ఓనర్ కూడా శాంక్షన్ అనేది 9,70,00,000 రూపాయలు. దాని కూడా ఫౌండేషన్ అక్కడ ఇస్తుంది.
రాయపట్నం బ్రిడ్జి నుంచి క్యాతన్పల్లి బ్రిడ్జి వరకు సుమారు 34 కిలోమీటర్ల మేర కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన జాతీయ రహదారి నిర్మాణాన్ని రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా గ్రౌండ్ ఫీల్ విధానంలోనే చేపట్టాలని భారతీయ జనతా పార్టీ నాయకుడు తులా మధుసూదన్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొంతమంది రైతులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకముందే కొందరు మధ్యవర్తులు దళారుల ప్రతిపాదిత మార్గాన్ని గ్రీన్ఫీల్డ్ విధానంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయి నష్టపోయిన రైతులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారి నిర్మాణాన్ని గ్రౌండ్ ఫీల్ విధానంలోనే కొనసాగించాలని కోరుతూ ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను సంబంధిత కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రహదారి ప్రణాళికలో మార్పులు చేయాలంటే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సమ్మతి పత్రాలు అవసరమని కేంద్ర మంత్రి సూచించినట్లు వెల్లడించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సానుకూలంగా స్పందించినప్పటికీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ అంగీకరించడం లేదని విమర్శించారు. జాతీయ రహదారి నిర్మాణ ప్రక్రియలో మధ్య దళారుల ప్రమేయం లేకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో పలువురు రైతులు పాల్గొన్నారు. అటువంటి రోడ్డుని కొందరు స్వప్రయోజనాల కోసం కొంతమంది పైరవికారులు వాళ్ళ కాలేజీలు పోతున్నాయని, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాలు దెబ్బతింటున్నాయని చెప్పి ఆనాడు కొందరు నాయకులను పెట్టుకొని ఢిల్లీకి పోయి ఒక అలైన్మెంట్ని, అంటే గెజిట్ నోటిఫికేషన్ రాకముందే దాన్ని మార్చేసి ఆ గ్రీన్ ఫీల్డ్ని బ్రౌన్ ఫీల్డ్గా మార్చడం అనేది జరిగింది. బ్రౌన్ ఫీల్డ్ అనేది వచ్చిన తర్వాత చాలామంది రైతులు, ఇప్పుడు మనతో కూర్చున్నటువంటి రైతులందరూ కూడా చాలామంది సంతోషపడ్డారు. బ్రౌన్ ఫీల్డ్ వచ్చింది, మన భూములు ఎక్కడ పోవు, మనం మంచి ఆరాంగా ఉండొచ్చు అనుకున్నటువంటి ఆలోచనలో మళ్ళీ కొంతమంది దళారులు తయారై ఆ రోడ్ని బ్రౌన్ ఫీల్డ్ని కూడా ప్రధానంగా ఆ రోడ్డు కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి ఈ గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వేయడం అనేది జరిగింది. ఆ గోదావరి పరివాహక ప్రాంతం ద్వారా పోవడం వల్ల 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దు చేసి 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ 2024లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి గెజిట్ ఫార్ చేసి ఇప్పుడు దాని ప్రకారంగానే మేము రోడ్ వేస్తామని చెప్పడం క్యాబినెట్ ఆమోదాలు కూడా జరిగినాయి. దీనికి ప్రధానంగా రైతులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. అప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపుకు గురైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరోసారి ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉన్నాయని చెప్పి మేము చాలాసార్లు దాని మీద ఉద్యమాలు చేయడం జరిగింది. రైతులతో కలిసి ఢిల్లీకి కూడా పోయినాము. అక్కడ మన మల్కాజిగిరి ఎంపీ గారు ఈటల రాజేందర్ అన్న వారి సహకారంతో మేము నేషనల్ హైవే అథారిటీ అధికారులను కూడా కలిసినాం. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని ఢిల్లీలో కలిసిన తర్వాత మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వారు ఒకటే కోరినారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడికి సంబంధించినటువంటి వంశీ, వీళ్ళిద్దరు లెటర్ హెడ్ల మీద ఈ యొక్క రోడ్డుని మళ్ళీ ఈ పాత ఎగ్జిస్టెన్సీ పాత రోడ్ ఏదైతే ఉన్నదో 2023 నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ రోడ్ ప్రకారంగా చేయాలంటే వాళ్ళ నుంచి ఒక లెటర్ కావాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. దానికి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు వారు ఇవ్వడానికి సానుకూలంగా స్పందించి నేను ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రధానంగా ఎంపీకి సంబంధించినటువంటి విషయం వచ్చేసరికి వారిని ఇక్కడ ఉన్నటువంటి రైతులు మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా పోయి కలిసి ఒక ఎంపీగా మీరు ఒక లెటర్ ఇస్తే ఈ రోడ్ మారేటువంటి అవకాశం ఉంటుంది. రైతులు ఎవరు కూడా నష్టపోరు. వాళ్ళు ఆల్రెడీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో సర్వం కోల్పోయినారు. ఉన్న ఎకరం 2 ఎకరాలలో నుంచి మళ్ళీ రోడ్డు పోతే అటొక 10 గుంటలు ఇటొక 10 గుంటల రోడ్లో వాళ్ళు వ్యవసాయం చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉంటారు. కాబట్టి దయచేసి ఆ రోడ్డు క్యాన్సిల్ చేసి పాత ఎగ్జిస్టెన్సీ రోడ్డు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఖర్చు లేకుండా, అసలు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది లేకుండా లక్షపేట ప్రాంతంలో కూడా రోడ్డు లేదని చెప్పిన నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకు, ఎవరైతే మున్సిపాలిటీలో రోడ్ లేదని అప్పుడు ఉన్నటువంటి పీడీ తప్పుడు సమాచారం కేంద్రానికి ఇస్తే దానికి సంబంధించి కూడా మున్సిపాలిటీ లక్ష్యపెట్టి నుంచి కూడా రోడ్డు విడ్త్ ఎంత ఉన్నదని చెప్తే 135 ఫీట్ల రోడ్ అక్కడ ఎగ్జిస్టెన్సీ రోడ్ ఉన్నది. కాబట్టి అక్కడ అటుపక్క 2.5 ఫీట్లు ఇటుపక్క 2.5 ఫీట్లు చాలా స్వల్పంగా 1 కిలోమీటర్ మందం మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటే అది కూడా ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ రోడ్ బ్రహ్మాండమైనటువంటి రోడ్ వస్తుంది. ఈ దేశంలో చాలా మున్సిపాలిటీ నుంచి లక్షపేట కన్నా చాలా పెద్ద మున్సిపాలిటీ నుంచి కూడా నేషనల్ హైవేస్ పోయినటువంటి సందర్భం ఉన్నాయి. వాటికి రక్షణకు సంబంధించినటువంటి పాటిస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా లక్షపేట ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి ససేమిర వంశీ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈరోజు వారు ఇవ్వడానికి నిరాకరించారు. ఇవాళ దీనికి ప్రధానంగా మేము మీడియా సమక్షంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వివేక్ వెంకటస్వామి ఆనాడు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా లక్షపేటలో ఏదో జరిగిపోతుంది,
అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి దాన్ని 2023లో వచ్చినటువంటి ఈ బ్రౌన్ ఫీల్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాన్సిల్ చేయించి గ్రీన్ ఫీల్డ్గా వేయడం వల్ల వందలాది మంది రైతుల యొక్క జీవితాలు సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి, భూములు కోల్పోయి నిర్వాసితులుగా మళ్ళీ ఒకసారి మారి వాళ్ళ పరిస్థితి దారుణమైనటువంటి దయనీయమైనటువంటి స్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇవాళ వివేక్ వెంకటస్వామి గారి మీదనే ఉన్నది. కారణం ఏంటంటే ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఈ ఒక పాత రోడ్డు మీద వస్తే లక్షపేటలో ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటాయి, కొంతమంది ప్లాట్లు పోతాయని చెప్పి ఆ రోడ్డును మార్చిండ్రు. కానీ మరి వివేక్ వెంకటస్వామి మరి ఎవరి ప్రోద్బలంతో పోయినరు, ఎవరి ఆలోచన వారి మీద కూర్చున్నది మరి మాకైతే తెలియదు. మరి ఇంతమంది రైతులు నష్టపోతున్నప్పుడు ఆ యొక్క అలైన్మెంట్ ఎందుకు మార్చిందని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ రైతు ప్రభుత్వం అంటున్నారు, రేపు డిప్యూటీ సీఎం గారు కూడా మంచిర్యాలకు వస్తూ ఉన్నారు. మరి ఇంతమంది రైతుల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. కేవలం ఒక వివేక్ వెంకటస్వామి చేసిన పొరపాటు వల్ల ఇవాళ బ్రౌన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్గా మారి ఇవాళ రైతులందరూ కూడా హరిగోసపడుతున్నటువంటి సందర్భం. ఇప్పటికి కూడా ఏమీ మించిపోలే. ఇవాళ వంశీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మీరు బీజేపీ మీద విమర్శలు ఫస్ట్ మానేయండి, బీజేపీ మీద విమర్శలు మానేసి ఒక పాజిటివ్ థింక్ తోటి మీరు చదువుకున్న వాళ్ళు, యువకులు, గ్రాడ్యుయేట్, వ్యాపారవేత్త, ప్రజల మీద మీకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీరు పార్టీల పరంగా విమర్శలు బంద్ చేసి మీరు చేయాల్సినటువంటి డ్యూటీ ఏదైతుందో, మీ నాన్న చేసినటువంటి పాపం ఇవాళ రైతులు 200 మంది నాశనం అవుతుండ్రు. ఆ కుటుంబాలను కాపాడడానికి వెంటనే ఆ గ్రీన్ ఫీల్డ్ని బ్రౌన్ ఫీల్డ్గా మారుస్తే, పాత రోడ్ ఎప్పుడైతే నితిన్ గడ్కరీ గారు గతంలో 2018 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని ఒక మాట మీద మార్చి బ్రౌన్ ఫీల్డ్గా ఏ విధంగా పెట్టినరో ఆ బ్రౌన్ ఫీల్డ్ని మీ మాట ప్రకారంగా గ్రీన్ ఫీల్డ్గా మళ్ళీ మార్చిండ్రు. కాబట్టి మళ్ళీ మీరు మాట ప్రకారంగా ఇక్కడ రైతులు నష్టపోతున్నారు అని చెప్పి ఆ రైతుల కోసం మళ్ళీ ఒకసారి ఇవాళ వంశీ పార్లమెంట్లో గలమెత్తాలి. శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాలులో 2000 మంది భక్తులతో సామూహిక గీతా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గురువులు దాసరి రాజేశం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత 3 దశాబ్దాలుగా వివిధ కార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. భగవద్గీత సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతలో నైతిక విలువలను పెంపొందించడం లక్ష్యంగా ఈ సామూహిక గీతా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 14న జరిగే కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, భక్తులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల శ్రీమద్ భగవద్గీత సత్సంగం ఆధ్వర్యంలో పురుషోత్తమ మాసం అనగా అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని గత 28 రోజుల నుండి మంచిర్యాల గీతా మందిర్లో ప్రతిరోజు ఉదయం దేవదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని పూజ, సర్వదేవతల పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, సాయంత్రం భగవద్గీత పారాయణం, భజనలు మరియు శ్రీకృష్ణ కర్ణామృతంపై ప్రవచన కార్యక్రమంతో పాటు ఈ అధిక మాసములో చేసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, దానము, ధర్మము ఇవన్నీ కూడా ఉన్నతమైన ఫలితాన్ని, రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తున్నవి. దానిలో భాగంగా పురుషోత్తమ మాసం అనగా అధిక మాసం చివరి రోజైనటువంటి ఆదివారం రోజున ఒక మహత్తర కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఉంటవి. అందులో 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈ నెల రోజుల్లో ఆ పురుషోత్తముడైనటువంటి భగవంతుడిని అర్చించి, ఆరాధించి, సేవించడం మరియు భగవత్ తత్వాన్ని తెలుసుకునేటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే 15వ అధ్యాయాన్ని ఒక 1818 మంది భక్తుల చేత
18 సార్లు పారాయణం చేయాలని సంకల్పించడం జరిగింది. మరి చుట్టూ ఉన్న గ్రామాలతో పాటు ఎంతోమంది భక్తులు పాల్గొనాలని, అందరికీ ఇంటింటా భగవద్గీత ప్రచారం కావాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. 14వ తారీఖు ఆదివారం మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఉదయం 7:30 కృష్ణ భగవాని పూజ, గీతా పుస్తక పూజ, 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన. 1,000 మంది పాల్గొనే ఈ కార్యక్రమంలో 6 పీఠాధిపతులు కూడా పాల్గొని మానవ జీవితం యొక్క ప్రాశస్త్యాన్ని, పురుషోత్తమ మాసం యొక్క ప్రాశస్త్యాన్ని, ధర్మ ఆచరణాన్ని, ఎన్నో ఉపదేశాలు, సూచనలు, జ్ఞాన వికాసాన్ని కలగజేయనున్నారు. కనుక ఈ చుట్టు ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు మరియు మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భక్తులకు ఇది ఒక మంచి అవకాశము. ఆదివారము పవిత్రమైనటువంటి భగవద్గీత, పవిత్రమైనటువంటి పారాయణం చేసుకోవడం మన ప్రాంతీయుల అందరి అదృష్టంగా భావించుకొని ప్రతి ఒక్క భక్తుడికి ఈ సందర్భంగా ఒక భగవద్గీతను మరియు ఒక పసుపు కలరు టవల్ను మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రశంసా పత్రాన్ని కూడా అందజేయనున్నాము. ఈ సందర్భంగా వండర్ రికార్డ్ ఆఫ్ లిమ్కా వాళ్ళు కూడా మనకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వస్తున్నారు. మరి ఇటువంటి ప్రశస్తమైనటువంటి, పవిత్రమైనటువంటి, ఉన్నతమైనటువంటి ఆశయాన్ని కలిగింపజేసే భగవద్గీత పారాయణలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఆ కృష్ణ భగవాని, గీతామాత సద్గురుదేవుల కృప కటాక్షాలు కలుగుతవి. అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమం కూడా ఉంది కనుక మరి ప్రతి ఒక్కరూ ఇది ఒక గీతా పుష్కరం, అందుకని గీతామృతం, గీతా స్నానం అన్నారు. అటువంటి గీతామృతాన్ని త్రాగి ఆ గీతా యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని పవిత్రులై పరమశాంతిని పొందవలసిందిగా ప్రతి ఒక్క భక్తులను ఆహ్వానం చేస్తున్నాము. హరి ఓం.